సింధు జొన్నలగడ్డ ఎన్ని ప్రయోగాలు చేసినా హిట్స్ రాలేదు. తన తలరాత మారలేదు. కానీ డీజే టిల్లుగా సౌండ్ చేస్తే బాక్స్ ఆఫీసులో వసూళ్లు రీసౌండ్ చేశాయి. అందుకే అన్ని పక్కన పెట్టి ఫోకస్ మొత్తం రాధిక మీద పెట్టాడు. రెండోసారి టిల్లుగా దండెత్తాడు. మరి ఈసారి కూడా తన డీజే సౌండ్ కి రీసౌండ్ వస్తోందా? ఫైనల్ టాక్ తో ఏం తేలింది? టేక్ ఏ లుక్. డీజే టిల్లు డైలాగ్ కి యూత్ ఫ్యాన్స్ అయిపోయారు. ఇక ఆ పాటలకి ఆ కాన్సెప్ట్ కూడా యూత్ మతి పోగొట్టింది. అందుకే అప్పుడు వసూళ్ల వర్షం వచ్చింది. ఇప్పుడు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సందడి రిలీజ్ కి ముందు నుంచే కనిపించింది. డీజే టిల్లు స్టోరీతో పోలిస్తే టిల్లు స్క్వేర్ డిఫరెంట్ అన్నారు. అలానే సినిమా కథ మొదలైన మొదటి భాగంలో చనిపోయిన రోహిత్ కి చెల్లిగా ఎంట్రీ ఇస్తుంది హీరోయిన్. అలా వచ్చిన హీరోయిన్ ఆ తర్వాత ఇంటర్నేషనల్ డాన్ వేట, ఇలా కథలో కొత్త వేరియేషన్ వస్తుంది. కానీ ఈ పాయింట్ వదిలేస్తే మిగిలిన కథంతా డీజే టిల్లుకే మరో వర్షన్ చూస్తున్నామా అన్నట్టుగా సాగుతుంది. టిల్లుగా మరోసారి మాటల తూటాలు పేల్చాడు సిద్ధు. తన పాత్రకి, ఆ మేనరిజానికి, డైలాగ్స్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వాళ్ళని ఈసారి సిద్ధు మళ్లీ ఫిదా చేశాడు. తన పర్ఫార్మెన్స్ కి ఈసారి అనుపమ పరమేశ్వరన్ తోడైంది. తను కూడా పర్ఫార్మెన్స్ తో కిక్కిచ్చింది. టిల్లు స్క్వేర్ కి కథ, పాత్రలు, పర్ఫార్మెన్స్ తో పాటు మ్యూజిక్ కూడా కలిసొచ్చింది. మేకింగ్ కూడా డీజే టిల్లులానే క్రేజీగా ఉంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇలా అన్ని బానే సింక్ అయిన మూవీగా ఈ సినిమాకు అన్నీ కలిసొస్తున్నాయి. డీజే టిల్లు మరోసారి సౌండ్ చేస్తే రీసౌండే అన్నారు. మరీ అంత కాకుండా ఓవరాల్ గా తెలిసిన పాత్రతో తెలిసిన జానర్లో వచ్చిన మూవీ అవటం, టీజర్ ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ తో హైప్ పెరగటం సినిమాకు ప్లస్ అయింది. ఆ అంచనాల్ని అందుకోవటంలో చాలా వరకు సక్సెస్ అవటం వల్ల టిల్లుకి రెండోసారి కూడా బాక్స్ ఆఫీస్ బెండ్ తీసే ఛాన్స్ వచ్చిందంటున్నారు.